గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కంప్లీట్ అయిపోయాయి సార్. యా, నీ ఆర్టికల్షిప్ గురించి అంతేనమ్మా? ఆర్టికల్షిప్ గురించి వెదర్ బిగ్ ఫోర్ ఆర్ ఎనీ మిడ్ ఫార్మ్ ఈజ్ ఏది బెనిఫిషియల్ చెప్తానమ్మా. వన్ బై వన్ నేను పాయింట్ బై పాయింట్ మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తానమ్మా. లిసన్ ఇట్ అటెంటివ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, one single medicine does not suit all the patients. Similarly, one single advice will not suit all the students amma. We need to accept and recognize that every person in this world is unique. Okay? ఇక్కడ కూడా ఏంటంటేనమ్మా, while choosing an audit firm, first you need to understand your own strengths and weaknesses. సో బిగ్ ఫోర్ లాంటి ఆడిట్ ఫర్మ్ లో అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. బిగ్ ఫోర్ లాంటి ఆడిట్ ఫర్మ్ లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు ఎక్స్పోజర్. సో ఆ ఆడిట్ మీరు చేసేటువంటి 2 years ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ లో ఏమవుతుందంటే మీరు చాలా కార్పొరేట్ కంపెనీస్ ని విజిట్ చేస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ కొంత ఇన్ఫర్మేషన్ మీరు రాబడతారు, వాళ్ళ సిస్టమ్స్ ప్రాసెసెస్ అవన్నీ మీకు ఐడియా వస్తుంది, అంటే ఒక అవేర్నెస్ వస్తుంది. హౌ దే గెట్ ద థింగ్స్ డన్, అంటే స్టాఫ్ చేత వాళ్ళు పనిచేయించే విధానం ఏంటి, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కమ్యూనికేషన్ మీడియం ఏంటి, ఎలా వాళ్ళు టాప్ నుంచి బాటమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలాంటి సిస్టమ్స్ ఫాలో అవుతారు, ఎలాంటి ప్రాసెసెస్ ఫాలో అవుతారు, దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పోజర్. సో ఏ కంపెనీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, సో ఒకే ఫీల్డ్లో వర్క్ చేస్తున్న 2 కంపెనీస్ వేరు వేరు ప్రాసెసెస్ ఫాలో అవుతాయి. సో ఇవన్నీ తెలుసుకోవడమే ఎక్స్పోజర్. ఫస్ట్ ఆ ఎక్స్పోజర్ అంటే డెఫినేషన్ అర్థమైంది కదమ్మా? యా, దట్స్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే ఈ అన్ని ఆర్గనైజేషన్స్లో నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కాబట్టి యు ఆర్ ఫోర్స్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏం లేదమ్మా, మాట్లాడాలి అంతే. నువ్వు మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. నువ్వు చిన్నప్పుడు తెలుగు మాట్లాడావు, తప్పులు మాట్లాడి ఉంటావుగా, ఎవరో ఒకరు నేను కరెక్ట్ చేసి ఉంటారు, ఆటోమేటిక్గా నువ్వు కరెక్ట్గా మాట్లాడడం నేర్చుకున్నావుగా. ఇది అంతేనమ్మా. సో ఆ ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందంటే యు ఆర్ ఫోర్స్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు వెళ్ళిన ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ వర్క్ మాత్రమే ఇస్తారమ్మా. లైక్ ఇంటర్నల్ ఆడిట్, లేదా స్టాట్యూటరీ ఆడిట్, లేదా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్, లేదా డైరెక్ట్ ట్యాక్సెస్, లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే నీ త్రూఅవుట్ ద ఆర్టికల్షిప్ టెన్యూర్లో నువ్వు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో మాత్రమే నీకు ఎక్స్పోజర్ వస్తుంది. నాట్ ఇన్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్, ఇన్ ఆల్ ద డివిజన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నిన్ను ఒక పర్టికులర్ సెగ్మెంట్కే పరిమితం చేస్తారు, అంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో యూ విల్ గెట్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. ఓకే అమ్మా? ఓకే సార్. నౌ ద క్వశ్చన్ ఈస్, సరే సార్ ఇవన్నీ వచ్చినాయి, ఇవి నాకు ఏ రకంగా ఉపయోగపడతాయి? నువ్వు రేపు సొంతగా ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇది నీకు పెద్దగా యూజ్ అవ్వదు. ఎందుకంటే ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక క్లయింట్ వచ్చినప్పుడు మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో క్లయింట్తో ఎప్పుడు కూడా సార్ నేను డైరెక్ట్ ట్యాక్సెస్ మాత్రమే చూస్తాను, నాకు ఆడిటింగ్ మాత్రమే వచ్చు, అంటే ఇంటర్నల్ ఆడిట్ మాత్రమే వచ్చు, స్టాట్యూటరీ ఆడిట్ మాత్రమే వచ్చు, కుదరదు కదమ్మా. సో నువ్వు అన్ని ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది క్లయింట్తో, అంటే క్లయింట్కి నువ్వు అన్ని ఆస్పెక్ట్స్లో నువ్వు అడ్వైస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఏమవుతుందంటే నువ్వు ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ నాలెడ్జ్ అనేది పెద్దగా సూట్ అవ్వదు. అఫ్ కోర్స్ ఒక టీమ్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కలిసి ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకుంటే అది వేరు. లైక్ నేను డైరెక్ట్ ట్యాక్సెస్లో నేను బిగ్ ఫోర్లో నేర్చుకున్నాను, నేను డైరెక్ట్ ట్యాక్సెస్ చూసుకుంటా, నువ్వు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నేర్చుకున్నావు కదా బిగ్ ఫోర్లో, నువ్వు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూసుకో, మనందరం కలిసి ఆడిట్ ఫామ్ పెడదాం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ నువ్వు ఇండివిజువల్గా ప్రాక్టీస్ పెట్టాలనుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వదు. ఓకే అమ్మా? ఓకే సార్. నువ్వు జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సొంతగా ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే దీనికంటే కూడా ఒక మిడ్ సైజ్ ఫర్మ్లో బెటర్. మిడ్ సైజ్ ఫర్మ్లో అడ్వాంటేజ్ ఏంటంటే నీకు అన్నీ నేర్చుకునే ఛాన్స్ ఇస్తారు, అన్ని డివిజన్స్ అన్ని సెగ్మెంట్స్ నేర్చుకునే ఛాన్స్ ఇస్తారు. సో అప్పుడు నీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈవెన్ జాబ్ చేసేటప్పుడు కూడా
పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేయడం కంటే మీడియం సైజ్ కంపెనీలో వర్క్ చేస్తే నీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. కారణం ఏంటంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ప్రాసెస్ బేస్డ్. ఆ ప్రాసెస్లో ఒక చిన్న సెగ్మెంట్ మాత్రమే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు, నీకు అంతవరకే ఇస్తారు వర్క్. అదే ఒక మీడియం సైజ్ ఆర్గనైజేషన్లో నువ్వు చాలా విషయాలు చేయాల్సి ఉంటుంది, అంటే చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఒక మిడ్ సైజ్ ఫర్మ్లో జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నేర్చుకునేటువంటి ఛాన్స్ వస్తుంది. సో నువ్వు ఫ్యూచర్లో ప్రాక్టీస్ రిలేటెడ్గా వెళ్ళాలనుకుంటే మిడ్ సైజ్ ఫర్మ్ చాలా బెటర్. లేదు నేను కార్పొరేట్ కంపెనీలో జాబ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఎస్, బిగ్ ఫోర్ ఈజ్ బెటర్. అలానే సార్ నేను సిఏతో ఆపను, ఏదైనా ఫారెన్ స్టడీస్కి వెళ్ళాలి, ఏదైనా ఒక మంచి ఫారెన్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ లాంటివి చదువుకోవాలి, దెన్ యూ ప్రిఫర్ బిగ్ ఫోర్. సో నేను మెట్రోస్లోనే ఉంటాను, మెట్రోస్లో జాబ్ చేస్తాను, ఎస్, దెన్ యూ ప్రిఫర్ బిగ్ ఫోర్. కాకపోతే ఇప్పటి వరకు మనం అడ్వాంటేజెస్ చూసాం కదమ్మా, ఇప్పుడు లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. సో మెజారిటీ బిగ్ ఫోర్లో వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే మీరు ఆఫీస్కి వెళ్ళడమే మీ చేతిలో ఉంటుంది, కానీ మీరు ఎన్నింటికి వస్తారు అది మీ చేతిలో లేదమ్మా. 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, నైట్ 2 o'clock కూడా అవ్వచ్చు. సో ఇది మీకు మీ పేరెంట్స్కి యాక్సెప్టబుల్గా ఉండాలి. మధ్యలో వచ్చి మళ్ళీ పేరెంట్స్ ఇంటర్ఫియర్ అయితే అది అవ్వదు. మీరు ఎన్నింటికి రిటర్న్ అవుతారనేది మీ చేతిలో ఉండదమ్మా, మీరు ఆఫీస్కి ఎన్నింటికి వెళ్ళారనేది మాత్రమే మీ చేతిలో ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఇలాంటి బిగ్ ఫోర్లో నువ్వు జాయిన్ అయితే కనుక మెజారిటీ డేస్ నువ్వు క్లయింట్ లొకేషన్కి ఆడిట్కి వెళ్ళాలమ్మా. అది డెస్క్ వర్క్ కాదమ్మా, కూర్చొని ఆఫీస్లో చేసే పని కాదు. క్లయింట్ లొకేషన్కి నువ్వు ఆడిట్కి వెళ్తావు, ఇంటర్నల్ ఆడిటో స్టాట్యుటరీ ఆడిట్కో వెళ్తావు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ క్లయింట్ లొకేషన్ మన ఆఫీస్ నుంచి, అంటే ఇక్కడ నువ్వు ఉన్నటువంటి బిగ్ ఫోర్ ఆడిట్ ఫర్మ్ యొక్క ఆఫీస్ నుంచి జర్నీ టైం 1.5-2 hours ఉంటుందమ్మా. సో నువ్వు క్లయింట్ లొకేషన్కి 10 o'clockకి వెళ్ళాలంటే నువ్వు ఉంటున్నటువంటి రూమ్లో 8 o'clock నువ్వు స్టార్ట్ అవ్వాల్సి ఉంటుందమ్మా. గాట్ ఇట్? వన్స్ అక్కడ క్లయింట్ లొకేషన్ దగ్గర నైట్ 7 o'clockకి వర్క్ అయిపోయింది అనుకోండి, నువ్వు మళ్ళీ రూమ్కి వచ్చేటప్పటికి 9 to 10 అవుతుందమ్మా. అంటే జర్నీనే 2-3 hours పోతుందమ్మా. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఇక నువ్వు సిఏ ఫైనల్ ప్రిపరేషన్ అనేది నియర్ టు ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలాంటి స్టూడెంట్స్కి ఇది అడ్వాంటేజ్ అవుతుందంటే, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు క్యాబ్లో జర్నీ చేస్తూ వాడు చైర్ వెనక్కి కనుక్కొని హ్యాపీగా నిద్రపోతాడు, హీ డోంట్ వేస్ట్ హిస్ టైం. కొంతమంది ఉంటారు అదే క్యాబ్లో జర్నీ చేస్తూ ఒక ట్యాబో ల్యాప్టాపో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని వాడు క్లాసులు వాడు వినేస్తాడు. హీ విల్ ఫినిష్ హిస్ సిఏ ఫైనల్ కోచింగ్ ఇన్ ద జర్నీ టైమ్ ఇట్ సెల్ఫ్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఒకసారి చదివితేనే వాడికి అర్థమైపోతుంది, వాడు మళ్ళీ ఎక్కువ సార్లు చదవాల్సిన అవసరం ఉండదు. అలాంటి స్టూడెంట్స్కి ఏమీ ఇబ్బంది ఉండదమ్మా. వాళ్ళటు బిగ్ ఫోర్లో వర్క్ నేర్చుకుంటారు, అలానే వాళ్ళు స్టడీస్ కూడా ఫోకస్ చేయగలుగుతారు. సమస్యల్లో ఎక్కడ వస్తుందంటే ఆ క్యాలిబర్ లేనటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కార్లో చదివేది ఏంటి, రూమ్లో ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చదవాలి. మరి కారులో కూర్చొని ఏం చేస్తావు, లేదా మెట్రోలో కూర్చొని ఏం చేస్తావు, మూవీస్ చూద్దాం, ఖాళీగానే ఉన్నాం కదా మూవీస్ చూద్దాం. ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళకి ఇది సూట్ అవ్వదమ్మా. ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళు 2 ఏళ్ళు ఆర్టికల్షిప్ చేస్తారు, చాలా నేర్చుకుంటారు, బట్ క్వాలిఫికేషన్కి మాత్రం దూరం అవ్వాల్సిందే. లేదు సార్ నాకు 2 కావాలి అన్నప్పుడు నీకు అలా చదివే మైండ్ సెట్ ఉందో లేదో డిసైడ్ చేసుకో. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మల్టిపుల్ టైమ్స్ చదవక్కర్లేదు సార్, జస్ట్ ఒక్కసారి నేను కరెక్ట్గా చదివానంటే నేను ఎగ్జామ్ రాసేయగలను, నేను ఓన్గా కూడా రాసేయగలను ఎగ్జామ్లో. అలానే నేను 1 hour కూడా టైం వేస్ట్ చేయను సార్, చక్కగా ఒక ల్యాప్టాపో ట్యాబో నేను క్యారీ చేస్తాను, నా సిఏ ఫైనల్ కోచింగ్ మొత్తం నేను కంప్లీట్ చేసేస్తాను, నా జర్నీ టైంలోనో ఆఫీస్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను కంప్లీట్ చేసేస్తాను. అంటే అన్సీజన్ ఉంటుంది కదమ్మా, అప్పుడు నేను కంప్లీట్ చేసేస్తాను. సో స్టడీస్ నేను నెగ్లెక్ట్ చేయను, ఎంత బిజీగా ఉన్నా రోజుకి 4 గంటలు నేను చదవాల్సిందే అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. అదే నేను ఇందాకన్నాను సూటబిలిటీ. ఇప్పుడు ఆ క్యాపబిలిటీస్ నా దగ్గర లేవనుకో అమ్మా, నేను వెళ్ళి ఎందుకు నేను చెడగొట్టుకోవాలి? సో అప్పుడు నేనేం చేయాలి, ఒక మిడ్ సైజ్ ఫర్మ్కి వెళ్ళి అటు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు క్వాలిఫికేషన్ని
ఇటు వర్క్ నాలెడ్జ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బిగ్ ఫోర్ మంచిదా చెడ్డదా? ఎస్, ఆ క్యాపబిలిటీస్ ఉన్నవాడు వెళ్ళి జాయిన్ అయితే వాడికి అది అడ్వాంటేజ్. ఆ క్యాపబిలిటీస్ లేనివాడు వెళ్ళి జాయిన్ అయితే నష్టపోతాడు కదా. వేరాస్ యూట్యూబర్స్ కానీ అందరూ ఎట్లా మాట్లాడుతున్నారు, అందరికీ ఒకటే రూల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనుషులందరూ ఒకటి కాదు కదమ్మా. డిఫరెన్స్ ఇన్ యాటిట్యూడ్ ఉంటుందా ఉండదా? డిఫరెన్స్ ఇన్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయా ఉండవా? ఫిజికల్ గా అందరూ సమానమే, అందరికీ కాళ్ళు చేతులు మైండ్ బ్రెయిన్ ఉన్నాయి. బట్ దాన్ని ఉపయోగించుకునే విషయంలో అందరూ ఒకటి కాదు కదమ్మా. కొంతమంది ఉంటారు త్రూ అవుట్ ది ఇయర్ ఎవ్రీ డే 5 o'clock అంటే 5 o'clock నిద్రలేగుస్తారు. అంటే అంత సెల్ఫ్ డిసిప్లిన్డ్ గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది ఉంటారు వాడు ఒక రోజు 5 o'clock నిద్రలేస్తే గొప్ప, వాడు ఎన్నింటికి నిద్రలేస్తాడో వాడికే తెలియదు. ఒకరోజు 9కి లెగుస్తాడు, ఒకరోజు 10కి లెగుస్తాడు, ఒకరోజు 11కి లెగుస్తాడు, ఒకరోజు 7కి లెగుస్తాడు. దట్ ఈస్ ఇండిసిప్లిన్డ్. మరి వీళ్ళిద్దరూ ఒకటే అంటే ఎలా కుదురుతుంది? సో హైలీ మోటివేటెడ్, హైలీ డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. నీ లైఫ్లో నువ్వు కొంతమంది చూసుంటావు కదా అలాంటి వాళ్ళని. సో అలాంటి వాళ్ళు తీసుకునే డెసిషను, ఇప్పుడు నేనున్నాను, నేను అంత హైలీ డిసిప్లిన్డ్ కాదు, అంత హైలీ సెల్ఫ్ మోటివేటెడ్ కాదు, నేను కూడా వాడిని చూసి డెసిషన్ తీసుకున్నాను అనుకో, ఖచ్చితంగా నేను నష్టపోతాను కదమ్మా. సో దిస్ ఇస్ ఆల్ సూటబిలిటీ అమ్మా. నువ్వు కూర్చొని అసెస్ చేసుకో. నేను ఇప్పుడు బిగ్ ఫోర్కి వెళ్తే నాకున్న ప్లస్ పాయింట్స్ ఇవి, మైనస్ పాయింట్స్ ఇవి, నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెసెస్ ఇవి. నా స్ట్రెంగ్స్ అక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ నాకు మ్యాచ్ అవుతున్నాయా లేదా, నాకున్న స్ట్రెంగ్స్కి అది సూట్ అవుతుందా లేదా, నా ప్రయారిటీ ఏంటి, నా ఆబ్జెక్టివ్ ఏంటి, సూట్ అవుతుందా లేదా. ఇప్పుడు కొంతమంది ఉంటారమ్మా పాపం, సో లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సార్ నా టార్గెట్ ఒకటే సార్, చాలా త్వరగా క్వాలిఫై అవ్వాలి, నేను జాబ్కి వెళ్ళాలి అంటే. అలాంటి వాడికి రెండు బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంటే కదమ్మా. అంటే మేమెప్పుడు కూడా డమ్మీ ఆర్టికల్స్ అలాంటివి అసలు నేను చెప్పనమ్మా, ఏ క్లాస్లోనూ చెప్పను, ఎవరికి చెప్పనమ్మా. జెన్యున్గా ఆర్టికల్స్ చేయమనే చెప్తాను. కాకపోతే ఒక బిగ్ ఫోరా, మిడ్ సైజ్ ఫర్మా, లేకపోతే మన లోకల్గా మన ఊర్లో అందుబాటులో ఉన్న ఫర్మా, అలా చూసుకోవాలమ్మా. అలానే నా సజెషన్ ఏంటంటే, ఏ స్టూడెంట్కైనా సరే అలాంటి ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆ పర్టికులర్ ఆడిట్ ఫర్మ్కి వెళ్ళండి. ఎవరో ఒకళ్ళు ఓల్డ్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉంటారు, లేరు ఓకే, స్టూడెంట్స్తో మాట్లాడండి. ఇక్కడ ఎలాంటి వర్క్ ఉంటుంది, సో ఎన్ని కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళ క్లయింట్స్గా ఉన్నారు, మనకి మంచి ఎక్స్పోజర్ వస్తుందా లేదా, అన్నీ నేర్చుకునే ఛాన్స్ ఇస్తారా ఎవరా, అటు స్టడీస్ని ఇటు వర్క్ని బ్యాలెన్స్ చేసుకోగలమా లేదా, నార్మల్ డేస్లో ఎన్నింటికల్లా మన ఇంటికి వెళ్తాము, సీజన్లో ఎన్నింటికి ఇంటికి వెళ్తాము, మార్నింగ్ ఎన్నింటికల్లా ఆఫీస్కి రావాలి, క్లయింట్ లొకేషన్ ఎంత దూరంగా ఉంటాయి, జనరల్గా జర్నీ టైం ఎంతసేపు పడుతుంది, వీళ్ళు క్యాబ్ ఇస్తారా లేదా క్లయింట్ లొకేషన్కి వెళ్ళడానికి, లేకపోతే మన ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలా, అన్నీ డిస్కస్ చేయండి. అంతేగాని ఇవన్నీ మనం డైరెక్ట్గా ఆడిటర్తో డిస్కస్ చేసే కాదు కదమ్మా, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో డిస్కస్ చేయండి. జనరల్గా ఈవినింగ్ అయిన తర్వాత స్టూడెంట్స్ వస్తారు, మీరు మార్నింగ్ వెళ్తే ఎవరు ఉండరమ్మా, ఆర్టికల్ స్టూడెంట్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ రూమ్ నుంచి డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ వస్తారు, ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఆ క్లయింట్ లొకేషన్లో ఏదైతే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో అది రిపోర్ట్ చేయాలి కదా, వస్తారు. ఆ టైంలో మాట్లాడొచ్చుగా మనం, మాట్లాడి దెన్ యూ టేక్ ఎ డెసిషన్. ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకో. ఇదమ్మా నీకు కంప్లీట్గా చెప్పదలుచుకుంది. ఐ థింక్ నీకు ఎనఫ్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే.